జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీహారిక నిన్ను కావాలనే ఇరికించుండొచ్చు గాని మరో రకంగా ఆలోచిస్తే ఇదా శివుడాజ్ఞే అనుకోవాలి. భగవత్ సంకల్పంతో జరిగే కార్యాల వెనుక ఓ కారణం ఉంటుంది. ఈ రకంగానైనా శ్రీకర్ నీకు దక్కితే చాలు. బాబాయ్ ఎప్పటికైనా పిన్నికే దక్కుతాడు. ఎప్పటికీ పిన్నివాడే అవుతాడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు కదా, నా మాట నిజమవుతుంది చూడండి. నిహారిక నన్ను ఇరికించిందని అనుకుంటుంది. అది తన దృష్టిలో నిజమే అయ్యుండొచ్చు. నా మనసులో ఉన్నది మాత్రం వేరు. ఎలా ఉందావని? నన్ను నిప్పుల మీద నడిపించావు, నిన్ను నీళ్ల బిందెలతో నడిపిస్తున్నాను. చెల్లుకి చెల్లు అయిపోయింది. 101 బిందెలు మోసేసరికి 104 జ్వరం ఖాయం. ఇంట్లో ఓ వారం 10 రోజులు నీ ఎదురు నాకుండదు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను ఇరికించానన్నది నిజం. నువ్వు నన్ను ఇరికించానని అనుకోవడం నీ భ్రమ. బిందెలు మోయడం మొదలు పెట్టావు కదా, భ్రమెలా అవుతుంది? హోసి పిచ్చిదానా, మోయిస్తున్నానని నువ్వనుకుంటున్నావు. కానీ నేనెటూ మోయాల్సిందే. ఎందుకు? శ్రీకర్ గారి ఆరోగ్యం బాగుండాలని నేను ముందే మొక్కుకున్నాను. మరి మోయొద్దా? శ్రీకర్ గారికి మరోసారి ఎలాంటి గండమో రాకూడదని మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాలా వద్దా? 101 బిందెలతో అభిషేకం చేయడం నాకు భారం కాదు, అది నా బాధ్యత. బాధ కాదు, సంతోషం. ఇప్పుడు చెప్పమ్మాయి, ఎవరి మీద ఎవరు గెలిచినట్టు? నీలా మోసపు మొక్కులు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు, రాదు. అర్థమైందా? నాకు కాబోయే భర్త ఆరోగ్యం గురించి నువ్వెందుకు అభిషేకం చేయడం? చెయ్యొద్దు, మానే. ఎవరి బంధాలు వాళ్ళకుంటాయి. మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయడాలు తప్ప మానేడాలుండవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.